మన అంకులు ఇప్పుడు ప్రవచనాల ఆంటీలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా. ప్రవచనాల ఆంటీలు ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా. చాలా జాగ్రత్త వెళ్తుంటే మీకు చదివే ఓపిక లేదు, వాళ్ళు చెప్తారు మీకు ప్రవచనం. మీ పెళ్లి గురించి వాళ్ళు చెప్పాలి, మీ ఇల్లు గురించి వాళ్ళు చెప్పాలి, మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేదు కూడా వాళ్ళు చెప్తారు. మీ ఇంట్లోకి రాగానే చీకటి శక్తులు ఇక్కడ ఉన్నాయండి అంటారు అనమాట. చండీ యాగం చేయాలన్నట్టు. ఏం లేదు, దీనికోసమే. వాస్తు సిద్ధాంతికి వీళ్ళకి ఏం తేడా లేదు. పాపం వాళ్ళు వాస్తు చూసి ఇల్లు కడతారు. ఇంకో సిద్ధాంతి వచ్చి అంటాడు ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదు అని నువ్వు పోతావు అంటాడు. పాపం వాడు వెంటనే 2 లక్షలు పెట్టి ఆ మెట్లు బాగులు కొట్టి మళ్ళీ ఇంకో 2 మెట్లు కట్టుకుంటాడు. ఈ పాస్టర్లు కూడా అంతే, దొంగ పాస్టర్లు వచ్చేసారు ఇప్పుడు మనకి. సగానికి సగం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి. అందుకని ఏమంటానంటే, బాబు నువ్వు భక్తిగా ఉండాలనుకుంటున్నావా, సరి అయిన బోధ వినో, సరి అయిన బోధ వినో. జాగ్రత్త, క్రిస్టియన్ ఛానల్స్ తోటి, యూట్యూబ్ ఛానల్స్ తోటి జాగ్రత్త. 100 ప్రసంగాల్లో 10 బాగుంటాయి. ఆ 10 కూడా బాగుంటాయి లేదు నేను సరిగ్గా చెప్పలేను. మీకు ఎలా తెలుస్తుంది? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలోకి వెళ్ళాలి మీరు. పౌలు బోధిస్తుంటే, పౌలు అంతటి ఉద్దండు బోధిస్తుంటే, నాటి క్రైస్తవులు, బెరయాలోని క్రైస్తవులు ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. ప్రతిదినము లేఖనములు పరిశోధించు. లేఖనాలు ఇప్పుడు నేను చెప్పంగానే ఆ అమ్మాయి చదివేస్తుంది. చదవడం కాదు, పరిశోధన చేశారు లేఖనాలని.